నమస్తే అవని కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు అవని కార్యక్రమంలో ఎంతోమంది మహిళలను చూసాం. ఎన్నో రంగాల నుంచి అటు రాజకీయవేత్తలు, ఇలాగే పారిశ్రామికవేత్తలు, అలాగే విద్యావేత్తలు చాలామంది మహిళలను చూసాం. కానీ వీటన్నిటికీ ఒక అడుగు ముందుకు వేసి మగవారికి ధీటుగా ముందుకు వెళుతూ గాల్లో చక్కర్లు కొడుతున్న ఫ్లైటెక్ ఏవియేషన్ చైర్మన్ కమ్ పైలట్, తెలుగు తొలి పైలట్ మమత గారు ఇవాల్టి మన అవని విజేత గెస్ట్. హలో మమత గారు. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్ అండి. సో ఫస్ట్, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంలో చూసుకుంటే పైలట్స్ అనేవాళ్ళు మహిళల్లో ఎవరు లేరు. యు ఆర్ ద ఫస్ట్. హౌ యూ అచీవ్ దిస్? అంటే నేను ఫస్ట్, కానీ తర్వాత అమ్మాయిలు ఉన్నారండి. అండ్ నేను అచీవ్ అంటే ఐ వాజ్ నాట్ ఇన్ అ రేస్. అప్పుడు ఎవరు లేరు. సో ఐ హ్యాపెన్ టు బి ద ఫస్ట్. సో ఐ రియలీ డోంట్ ఫీల్ ఎనీ గ్రేట్ క్రెడిట్ ఫర్ బీయింగ్ ఫస్ట్ ఉమెన్ పైలట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఏంటంటే నాకు కూడా అసలు నేను చేసేటప్పుడు నాకు తెలియదు ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ అని కూడా తెలియదు. నేను కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ అ ఇయర్ ఆర్ సో దెన్ మై స్కూల్ యూస్ టు టెల్ మీ, మమతా, యూ నో యు ఆర్ ద ఓన్లీ ఉమెన్ హూ హెస్ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ ఫ్రమ్ హియర్ అండ్ యు ఆర్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని. సో అప్పటి వరకు నాకు తెలిసేది కాదు. సో ఇట్ ఈస్ రియలీ నాట్ దట్ ఐ వాజ్ ఇన్ అ రేస్ అండ్ ఐ వన్ అ రేస్ అంటే అది ఒక థ్రిల్ ఉంటుంది. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. ప్రొఫెషన్లోకి రావాలని ఎలా అనిపించింది? దిస్ ప్రొఫెషన్ బేసికలీ ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము హాబీ ఫ్లయింగ్ చేసేవాళ్ళం. హాబీ ఫ్లయింగ్ అంటే బేసికలీ వీ యూస్ టు బిల్డ్ మోడల్స్ అండ్ ఫ్లై, ఏరో మోడలింగ్ చేసేవాళ్ళం అనమాట, మీ అండ్ మై బోత్ బ్రదర్స్. సో అది దట్ వాజ్ అ ప్యాషన్ ఫర్ అస్, దట్ వాజ్ అ హాబీ ఫర్ అస్ ఆఫ్టర్ అవర్ స్టడీస్. దట్ ఈస్ వాట్ వీ యూస్ టు స్పెండ్ టైమ్. సో దాంతో ఏంటంటే మేము అనుకున్నాం, యాక్చువల్గా ఐ నెవర్ థాట్ ఐల్ బీ అ పైలట్. మై యంగర్ బ్రదర్ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ పైలట్. అండ్ వాడు అడ్మిషన్ గురించి అని ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చేదన్నమాట, అందరు స్టూడెంట్స్కి సబ్సిడీస్ ఇచ్చేవాళ్ళు. సో 600 రూపీస్ పర్ అవర్ నార్మల్ కాస్ట్ ఉంటే 60 రూపీస్ ఇస్ ద సబ్సిడైజ్డ్ కాస్ట్, విచ్ వాజ్ వెరీ అఫోర్డబుల్ టు ఎనీబడి. అయితే ఆ రోజు అది ఫామ్ చూసి దెన్ ఐ కాల్డ్ అప్ మై ఫాదర్. ఐ సెడ్ ఐ వాంట్ టు డూ సమ్ హాబీ ఫ్లయింగ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ కెరియర్, బట్ ఐ వాంట్ టు డూ సమ్ హాబీ ఫ్లయింగ్. సో ఈ సెడ్ ఓకే, గో హెడ్, ఫిల్ అప్ యువర్ ఫామ్ అన్నారు. సో ఐ ఫిల్ అప్ ద ఫామ్ అండ్ సబ్మిటెడ్ అండ్ దెన్ వీ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద selection process. And I started initially as a hobby flying only, but later when I was doing it, it developed an interest, and also I was doing much better than my seniors and super seniors. So my father and my mother, everybody encouraged me, why don't you think this as a career, Rani? Because I was very keen to become a doctor. So since I didn't get a seat in Hyderabad, I got in Kakinada, and I was not so very comfortable to go out of Hyderabad. So atla naku inka nen ee flying ఫీల్డ్ చూస్ చేసుకొని ఐ కంటిన్యూడ్ దిస్. అని మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎక్కడ చదువుకున్నారు? బోర్న్ అండ్ బాత్ అప్? మా ఫ్యామిలీ వీఆర్ 3 సిబ్లింగ్స్ అండి. నాకు ఒక ఎల్డర్ బ్రదర్, ఇంకొక తమ్ముడు ఉన్నారు. అండ్ మేము పుట్టింది ఇక్కడే హైదరాబాద్, కానీ మా మ్యాక్సిమం స్కూలింగ్ అంతా బాంబేలో అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వరకు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసామన్నమాట. సో అక్కడి నుంచి ఐ స్టడీడ్ మై 9th, 10th, 11th, 12th హైదరాబాద్లోనే చదివాను. ఆ తర్వాత ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ అలాంగ్ విత్ మై ఫ్లయింగ్. Okay. So that is how I continued my graduation and my flying career together అనమాట. ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంప్లీట్లీ ఉంది మీకు? యా, ఐ హ్యాడ్ ఎ ట్రెమెండస్ సపోర్ట్. ప్రాబబలీ నాకు వచ్చిన సపోర్ట్ నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంకా ఏ అమ్మాయిలకి రాకుండొచ్చు. బికాజ్ మై ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్, ఈవెన్ మై మదర్. మా మదర్ అసలు ఎప్పుడు ఏ పని చెప్పేది కాదు ఇంట్లో అనమాట. ఎప్పుడు ఈవెన్ పని మనిషి రాని రోజు కూడా, మామ నేను గిన్నెలు తోమేస్తాను అంటే, వద్దు యూ గో స్టడీ అనేది అనమాట. సో షీ నెవర్ యూస్ టు మేక్ అలౌ మీ టు మేక్ ఎ కప్ ఆఫ్ టీ ఆల్సో. షీ సేస్ తర్వాత నువ్వు ఎలాగో చేసుకోవాల్సిందే, వన్స్ యూ గ్రో, వెన్ యూ హ్యావ్ యువర్ family you will be doing it, so you don't need, you go study అనేది అనమాట. సో నాకు ఎప్పుడు కూడా I had a tremendous family from my tremendous support from my father and my mother, and even my brothers were very encouraging. ఒక్కొక్కసారి నేను డిసప్పాయింట్ అయిపోయేది, ఎందుకంటే ఇండియాలో కొంచెం ట్రైనింగ్ చాలా స్లోగా అయ్యేదన్నమాట. సో ఒక్కొక్కసారి 3-4 months ఫ్లయింగ్ లేదు, అండ్ I used to get disappointed, and then I used to think, no, I want to go abroad now to complete my training అని. So somehow my mother, my brothers, they used to help me out, motivate me again. No, don't worry, అయిపోతుంది. ఎవ్రీ టైమ్ I used to get a వీసా స్టాంపింగ్ వరకు వచ్చే వరకు అప్పుడు మళ్ళీ నా ఫ్లయింగ్ స్టార్ట్ అయిపోయేది ఇక్కడ. సో మై మదర్ ఆల్వేస్ యూస్ టు రిక్వెస్ట్, ఇంకా
అందరూ వెళ్ళిపోతే ఇంట్లో నుంచి నువ్వన్నా ఉండే నా దగ్గర అని అనేది అనమాట. సో బికాస్ మై యంగర్ బ్రదర్ వెంట్ ఆఫ్ టు యుఎస్, మై ఎల్డర్ బ్రదర్ వాజ్ స్టడీయింగ్ ఇన్ బెంగళూరు, సో ఐ వాజ్ ఓన్లీ వన్ ఎట్ హోమ్ అనమాట. యాక్చువల్లీ చదువుకునే టైంలో చాలా వరకు మనకి వేరే వేరే ప్రొఫెషన్స్ కనిపిస్తూ ఉంటారు, డాక్టర్, ఎల్స్ ఇంజనీరింగ్ లైక్ దిస్. కానీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? Oh, my friends used to feel very proud about me. In fact, they all used to wonder that what made you take up this career? అసలు ఎవరికి థాట్ కూడా రాదు, నువ్వెలా తీసుకున్నావని. I said that's not my credit. My brother wanted to be a pilot all the time. వాడికి అసలు ఎలా అది వచ్చేసింది when he was small baby, like when he was just 3-4 years old, and when everybody would say what do you want to become, he would say pilot. How it entered his mind, from where he picked up that, we don't know, but because we don't have, మా ఫ్యామిలీలో ఎవరు పైలట్స్ లేరు, but he picked up that and he always wanted to be a pilot. So we used to always look out resources for him అనమాట. ఎక్కడ చేయాలి, వాడు ఎక్కడ ఫ్లయింగ్ చేస్తే బాగుంటుంది అని we used to find resources for him. So నేను I always wanted to be a doctor, కాబట్టి అందుకే that credit doesn't go to me, I said. It just happened. నేను చేసుకుంటూ నేను హాబీగా స్టార్ట్ చేసి it became my career. దెన్ ఫస్ట్ మీరు పైలట్ అయ్యారు అన్న రోజు హౌ డు యూ ఫెల్? మెయిన్ థింగ్ ఒక పైలట్కి మోస్ట్ జాయ్ఫుల్ మూమెంట్ ఏంటంటే వెన్ ద పైలట్ గోస్ ఆల్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అలోన్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అంటే దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ సోలో ఫ్లైట్ అంటాము. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ జాయ్ఫుల్ మూమెంట్ ఫర్ ఎనీ పైలట్, బికాజ్ అప్పటి వరకు ఒక ఇన్స్ట్రక్టర్ విల్ బి సిట్టింగ్ విత్ ద స్టూడెంట్ టు టీచ్. అది నేర్చుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత వెన్ ద ఇన్స్ట్రక్టర్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు ఇంకా స్టూడెంట్ ఈస్ గుడ్ టు గో సోలో అన్నప్పుడు వాళ్ళని మేము సోలో రిలీజ్ చేస్తాము. అండ్ సోలో రిలీజ్ చేసిన తర్వాత దట్ ఈస్ ఆబ్వియస్లీ యూ ఆర్ ద ఫస్ట్ టైమ్ యూ ఆర్ టేకింగ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అండ్ ల్యాండింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ యువర్ సెల్ఫ్. సో ఇట్స్ అ వెరీ జాయ్ఫుల్ మూమెంట్. అండ్ నా ఫస్ట్ సోలో ఐ got it in 88 when and it was a Diwali day. So actually Diwaliకి మాకు ఆఫ్ ఉంటుండే, బట్ బికాజ్ he didn't want to disrupt my flying, my instructor, he wanted the continuity. జనరల్గా మేము సోలో ఇచ్చే ముందు కంటిన్యూస్గా we don't allow them to take a break అనమాట. So he told me that you come tomorrow morning. I was wondering why is he asking me to come on a Diwali day. I said, sir, it's off for everybody. He said, I know that, I'm telling you to come tomorrow morning annadu. So I was the only person when I was the only student and my instructor was there. So we went for flying, we came back, and when he left me solo, I was so happy about it. And when I landed, there was nobody to share my happiness, because when we land, when a solo student lands, we have a great fun anmata that day. We really celebrate it a lot, any student who gets a solo. But because that being a holiday, there was nobody to share with me. So nakinka I was just wondering how come, who do I tell I got my solo and cheppadaniki kuda ever leru. But what happens is radio ante RT lo, aircraft radio lo, it is announced. So with that, all the aircrafts who were in the vicinity, they all congratulated me. And then my friend okatanu, ante my batchmate only, he was working for Vayu those days. So atanu vinesi ventane inka andarki inform chesi phone lo andaru పరిగెత్తుకొని వచ్చేసారు ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట. సో దాట్ వాజ్ అ నైస్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. సోలో ఫ్లైట్ నుంచి నెక్స్ట్ ఆ ప్రొఫెషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఎలా అయింది? నాకు సోలో అయిన తర్వాత అప్పుడు కూడా నేను హాబీ ఫ్లయింగే అనుకున్నాను. నేను ప్రైవేట్ పైలట్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఐ వాజ్ డూయింగ్ క్వైట్ గుడ్ ఇన్ మై అకాడమిక్స్, ఈవెన్ ఇన్ ఏవియేషన్లో కూడా. సో మా పేరెంట్స్, మై ఫ్యామిలీ, ఎవ్రీబడి సెడ్ వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ కెరియర్ అని. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అ బిట్ సీరియస్ అబౌట్ దిస్ అండ్ టుక్ ఇట్ యాజ్ ఎ కెరియర్. ఇంకా అప్పుడు మా కెరియర్లో మేము ఫ్లయింగ్ చేసేటప్పుడు చాలా డిఫికల్టీస్ ఉండేవన్నమాట. అంటే వీ వర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా దోస్ డేస్. సో దానివల్ల అందరూ అబ్రాడ్ వెళ్ళిపోయేవాళ్ళు, పిల్లలందరూ, మా బ్యాచ్మేట్స్ అందరూ, మా సీనియర్స్, జూనియర్స్, ఎవ్రీబడి వెంట్ అబ్రాడ్. వీ వర్ హార్డ్లీ 1 or 2 who completed in India. ఓకే. సో దానివల్ల అప్పుడు మేము ఏమనుకున్నాం, ఆ బయట వెళ్ళిన వాళ్ళు వెన్ దే యూస్ టు టెల్ ద హోల్ థింగ్, అక్కడ ఎలా ఉంది, యూఎస్లో ఎలా ఉంది, ఎంత ఈజీ టు డూ ద ఫ్లయింగ్ దేర్. అండ్ మై బ్రదర్ ఆల్సో వెంట్ టు యూఎస్ అండ్ హీ యూస్ టు గివ్ మీ ఆల్ ద స్టోరీస్ దేర్ దట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడైతే ఇట్స్ లైక్ అ కార్ డ్రైవింగ్ స్కూల్స్, ప్రతి స్టేట్లో ఒక 10-15 ఫ్లయింగ్ స్కూల్స్ ఉంటాయి. అండ్ సో దట్ brought us a thought of starting a flying school in India. Okay. And thanks to privatization, that those days appude privatization start ayindi. So we were one of the first company in India to start a private school in India. ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా మందికి, ఎలా ఎంటర్ అవ్వాలి, ప్రొఫెషన్లో ఎలా ఉండాలి, వాట్స్ ద క్వాలిఫికేషన్, ఎంత ఖర్చు అవుతుంది? యాక్చువల్లీ ఈ ప్రొఫెషన్ అనేది ఖర్చుతో బాగా ఎక్కువ ఉంటుంది. నో డౌట్ దిస్ అన్ ఎక్స్పెన్సివ్ కోర్సు. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 to 25 lakhs అవుతుందండి మొత్తం ట్రైనింగ్కి. అంటే 20 lakhs ఓన్లీ సింగిల్ ఇంజిన్ చేస్తే, మల్టీ ఇంజిన్ చేస్తే
చేస్తే 25 lakhs అవుతుంది. దీనికి ప్రొఫెషన్కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. యా, అండ్ ఇక్కడ ఓన్లీ పైలట్ ట్రైనింగ్ కాదండి, మా దగ్గర పైలట్ ట్రైనింగ్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దే కెన్ చూస్, బట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇస్ ద మోస్ట్ మినిమం రిక్వైర్మెంట్. అండ్ ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ నవ్ డేస్ మెడికల్ ఫిట్నెస్ కూడా చాలా సింపుల్ చేసేసారు. మా టైంలో అసలు కొంచెం ఐసైట్ ఉన్న రిజెక్ట్ చేసేవాళ్ళు, ఇనిషియల్ మెడికల్లో రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి, ఈవెన్ ఐసైట్ విచ్ ఇస్ కరెక్టబుల్ విత్ గ్లాసెస్ దే ఆర్ allowing it. So the medicals in civils are very comfortable and convenient. అంత వరింగ్ అన్లెస్ యూ హ్యావ్ సమ్ మేజర్ ఎలిమెంట్స్ ఉంటేనే ప్రాబ్లమ్, లైక్ కలర్ బ్లైండ్నెస్ అట్లాంటిది ఉంటే ప్రాబ్లమ్, బికాస్ దే ఆర్ నాట్ క్యూరబుల్. అండ్ యూ సో అట్లాంటివి ఏమైనా అన్క్యూరబుల్ ప్రాబ్లమ్స్ ఉంటే, బట్ అదర్వైజ్ 90% ఇట్స్ వెరీ కంఫర్టబుల్ మెడికల్స్. సో ఈ ప్రొఫెషన్లో రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ వచ్చిన తర్వాత వర్క్ చేయడం, కరెక్ట్ అవుట్పుట్ అంటే కరెక్ట్ పైలట్ సెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటారు? అసలు ఎంత కష్టపడాలంటారు? దీంట్లో అంత కష్టం లేదండి. మనం జనరల్గా కామన్ మ్యాన్ అనుకునేది ఏంటంటే పైలట్ ట్రైనింగ్ చాలా కష్టము అని, కానీ అంత కష్టం కాదు. ఇట్ ఈజ్ మచ్ ఈజియర్ దాన్ ఎనీ అదర్ ప్రొఫెషన్ నేను అనేది అయితే. అండ్ మనం కార్ డ్రైవింగ్ మనకు అంత కష్టం కాదు కదండి, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కెన్ డ్రైవ్ అ కార్. సో సిమిలర్ ఈజ్ అన్ ఏరోప్లేన్, కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏరోప్లేన్లో థియరీ ఎక్కువ ఉంటుంది. సో దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ స్టడీ అలాంగ్ విత్ యువర్ ప్రాక్టికల్ ఫ్లయింగ్. కాబట్టి అందుకే కొంచెం టఫ్ అనిపిస్తుంది అది, కానీ ఇట్ ఈస్ నాట్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎనీ ఆర్డినరీ పర్సన్ with a normal common sense will be able to do this course. మీ ఫ్లయింగ్ ఇప్పుడు వరకు ఎన్ని గంటలు చేశారు? Total hours I have flown more than 5,000 hours till now. And అది నాది ఇంకా యాక్చువల్గా తక్కువే. If you see my batchmates and all, they have finished almost 15,000 and all. ఎందుకంటే ఐఎమ్ మోర్ ఇంటూ ఇన్స్ట్రక్షనల్. సో ఇన్స్ట్రక్షనల్లో మేము అంత ఎక్కువ చేయం, బికాస్ వన్స్ ఐ బికమ్ అ సీనియర్ ఇన్స్ట్రక్టర్, ఇట్ ఈస్ ద జూనియర్స్ హూ డూ ద మ్యాక్సిమం ఫ్లయింగ్ అనమాట. అండ్ దెన్ ఐఎమ్ ఎగ్జామినర్, సో ఐ ఓన్లీ డూ ద ఎగ్జామినేషన్ పార్ట్. సో కాబట్టి నా ఫ్లయింగ్ కొంచెం తక్కువ ఉంటుంది యాజ్ ఐ బికమ్ సీనియర్. అండ్ జూనియర్స్కి చాలా ఉంటుంది అనమాట ఫ్లయింగ్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవర్స్, ఇట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ అ పైలట్ యు ఆర్. అంటే మనము పైలట్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు. ఒకటి ట్రైనింగ్లో ఉంటారు, ఒకటి ఎయిర్లైన్స్లో ఉంటారు, ఒకటి జనరల్ ఏవియేషన్లో ఉంటారు, వేరియస్ కైండ్స్ ఉంటారు అనమాట పైలట్స్. సో ట్రైనింగ్ వాళ్ళది అన్ని అవర్స్ ఉండవు. జనరల్ ఏవియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 1,000 hours దే do it. They almost finish 1,000 hours every year. But as an instructor, we generally end up doing 300 to 400 hours. మీ ఫ్యామిలీ ఇప్పుడున్నటువంటి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? Oh, I have a tremendous family support, Andy. My husband is a businessman, and my in-laws, of course, now I don't have both my in-laws, but otherwise my mother-in-law, father-in-law, and my entire in-laws, that is my sister-in-laws, brother-in-laws, they have been highly supportive to me. In fact, నాకు ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉన్నా, నేను ఎక్కడ బిజీ ఉన్నా, మా సిస్టర్-ఇన్-లాస్ అంటే నాకు ఒక్క ఫోన్ చేసేసి నేను వచ్చేస్తాను, ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అంటారు అనమాట. సో I'm really lucky to have that excellent support from the family. My husband is a highly supportive person. In fact, my husband always used to tell me when my son was born, you take care of him for first 10 years, I'll take care of him the rest of the life, Annie. So, and he really did it. In fact, just around when he was crossing 10 years, he took over his total charge. Ante right from waking up from bed to go to bed, అప్పటి వరకు he used to look after him అనమాట. మీరు అనుకున్న ప్రొఫెషన్లో ఎంతో పైకి వచ్చారు. అక్కడి వరకు ఒక ఎత్తు అయితే, మోర్ దాన్ దట్ మీరు ఏవియేషన్ అకాడమీని స్థాపించారు. అదెలా స్టార్ట్ అయింది? దిస్ వాజ్ ఎ ఛాలెంజ్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్, ఐ వాజ్ జస్ట్ ఎ స్టూడెంట్. I was just 22 years when I started the paperwork. And అప్పుడు నాకు అందరు నవ్వేవాళ్ళు నా మీద. Because see, today what I was 10 kgs probably less than what maybe even more. I was barely 42 kgs girl, a very thin girl. And అసలు నా స్ట్రక్చర్ చూస్తేనే నవ్వేవాళ్ళు, వాట్ విల్ దిస్ గర్ల్ డూ అన్నట్టు. ఓకే, ఐ యూస్ టు లుక్ వెరీ స్మాల్ స్ట్రక్చర్. సో యా, అండ్ దెన్ మై ఇన్స్ట్రక్టర్స్ with whom I have flown and all, they used to tell me, do you know what it takes to start a school? I said, sir, I just read what it takes, so I'm making my effort. I'm try చేస్తున్నాను, చూద్దాం to what extent I'll be successful అని. So nobody believed it that I'll be able to do it. But one thing I can always say is, being a girl, being a woman, I never had any difficulties in starting this. In fact, I had a tremendous support from every officer.
నేను ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను సార్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ అంటే ఇనిషియలీ దే టు గివ్ మీ ఎ స్మైల్ థింకింగ్ దట్ విల్ షీ బీ ఏబుల్ టు డూ ఇట్ అని. కానీ దాని తర్వాత దే వర్ రియలీ సపోర్టివ్ టు మీ ఇన్ ఎవ్రీ పేపర్ వర్క్ దట్ ఐ నీడెడ్. కొంతమంది ఆఫీసర్స్ అయితే దే వర్ సో బియాండ్, అంటే దే వెంట్ అవుట్ ఆఫ్ దే వే టు హెల్ప్ మీ. అంటే నాకు మాన్యువల్స్ ఎలా చేయాలి ఏమీ తెలియకున్నప్పుడు వాళ్ళ ఆఫీసర్ నాతో కూర్చొని నా మాన్యువల్స్ అన్ని ప్రిపేర్ చేశారు. సో అంతవరకు నాకు సపోర్ట్ వచ్చిందనమాట. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ అండ్ ఫస్ట్ ఇన్ 96 when my planes landed here, that was the time everybody opened the eyes. They said, oh wow, her planes have come, that means she's doing it. It's going to start అన్నట్టు. అప్పటి వరకు వాళ్ళకి బికాజ్ ఇట్స్ జస్ట్ పేపర్ వర్క్ గోయింగ్ ఆన్ కాబట్టి ప్లేన్స్ వచ్చేదాకా ఎవరికి నమ్మకం లేకుండే. సో ఇనిషియలీ I got 3 planes, then the following year we got another 3 planes. I started with 6 and today now I have 11 planes. So it just went on growing anmata. No doubt it was a challenge because those days as a rules and regulations are not in place, and we have to go for everything to Delhi. So we had to I had to travel a lot to Delhi to get my permissions and all that. But at the same time I felt like things happened. నేను అలా ట్రై చేసుకుంటూ పోతా ఉన్నాను. థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆఫ్టర్ రన్నింగ్ ద స్కూల్ ఫర్ 20 years ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వన్ మోర్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ అనిపిస్తుంది. అంటే ఆ రోజులలో ఐ కుడ్ డూ ఇట్, ఇట్ వెంట్ ఆన్ అండ్ థింగ్స్ fell in place. So it was a challenge, and challenge is not just starting andi, challenge is running it. Surviving in the industry is a very big challenge. Because the industry has lots of ups and downs anamata. You have seen it, Kingfisher has collapsed. Kingfisher collapsed kangane market totally collapsed. మొత్తం ఏవియేషన్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అనమాట. సో ట్రైనింగ్ గెట్స్ ఎఫెక్టెడ్ వెరీ బ్యాడ్లీ. మాకు ఎంత నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ మామూలుగా వస్తారో దాంట్లో నుంచి వీ స్టార్టెడ్ గెటింగ్ ఓన్లీ 1/4. సో సర్వైవల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ అగైన్ ఇట్ పిక్స్ అప్. ద మూమెంట్ ఎంప్లాయ్మెంట్ పిక్స్ అప్ ఇన్ ద ఎయిర్లైన్స్, ట్రైనింగ్ పిక్స్ అప్. సో అట్లా అప్స్ అండ్ డౌన్స్, టు సస్టైన్ దోస్ అప్స్ అండ్ డౌన్స్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్. సో ఏవియేషన్ అయితే స్టార్ట్ చేయడానికి చాలా పర్మిషన్స్, ఈవెన్ టు బాంబే, ఢిల్లీ అన్ని పర్మిషన్స్ దగ్గర ఏవియేషన్ అనేది స్టార్ట్ చేశారు, అకాడమీ అనేది. బట్ బిఫోర్ దిస్ ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాట్ అబౌట్ దట్? ట్రూ. ఫార్చునేట్లీ ఇన్ మై కేస్ నాకు ఫైనాన్షియల్స్ అంత కష్టం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ నెవర్ వెంట్ ఫర్ ఎనీ బ్యాంక్ లోన్స్ ఆర్ ఎనీథింగ్. ఐ ఓన్లీ టుక్ హెల్ప్ ఆఫ్ ఫ్యూ ఇన్వెస్టర్స్ హూ వర్ ఎన్ఆర్ఐస్. అండ్ వీళ్ళంతా ఏంటంటే మా మదర్ ఫ్రెండ్స్ అండ్ మై ఫాదర్ ఫ్రెండ్స్ హూ సెటిల్ డౌన్ ఇన్ యుఎస్. అండ్ వాళ్ళు దే వర్ వెరీ హ్యాపీ వెన్ ఐ అప్రోచ్ దిస్ ప్రాజెక్ట్ సేయింగ్ దట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ ఫ్లయింగ్ స్కూల్ అని. సో దే వర్ రియలీ సర్ప్రైజ్. దే సెడ్ లైక్ మా పిల్లలు కూడా ఇక్కడ ఇంజనీరింగ్ మెడిసినే చేస్తున్నారు, ఇంకే ఫీల్డ్ చూస్ చేసుకోరు. వీఆర్ వెరీ గ్లాడ్ యూ హ్యావ్ టేకెన్ అప్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వీల్ హెల్ప్ యూ అని. లిటరలీ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూటెడ్ one aircraft అనమాట. And that is how I raised my finance. So I was lucky enough. After that it was only from the company's money that we were buying the rest of the things. So I was very lucky that way that finances నాకు అంత కష్టం అనిపించలేదు. ఓకే, మరి ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాట్స్ ద కోర్సెస్ ఓవర్ హియర్? ఇక్కడ మా దగ్గర 4 కోర్సెస్ ఉన్నాయి. సో జనరల్గా యావరేజ్ మా దగ్గర 700 to 800 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు. బికాస్ ఆఫ్ ద లిటిల్ బిట్ ఆఫ్ లల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద లాస్ట్ few years, 3-4 years, ఇప్పుడు strength has fallen down to 150 to 200 students. And but again it is like, as I told you, it's an up and down thing. So ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఇయర్ we are having, because lot of employment is going on in airlines now. Okay. So now this is a best time for students again to take up aviation courses, because next 2-3 years and next 5 years వరకు we are expecting the growth in a very rapid way. Okay. In fact there are a lot of journals which are coming up saying that almost more than 2 lakh pilots and engineers are required by 2020. So which is huge. Like even actually ga ippudu me 2005 lo 5 to 8 వరకు ఏదైతే బూమ్ ఉండిందో ఆ టైంలో we could not supply the pilots. So మొత్తం all schools in the country could not supply the pilots. Then we had to call people from, we had to import the pilots from other countries అన్నమాట. So మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. In spite of though there is few numbers now available in the market, but even then there is a huge potential now for the next 1 decade. Air hostess అంటే దీని డిమాండ్ ఎలా ఉంది? వాట్ అబౌట్ యూ? అంటే air hostess always there has been demand అండి, because generally if you see the cabin crew, it is mainly dominated by the women. We will have very few men cabin crew. చాలా తక్కువ ఉంటారు. Like Air India has got men cabin crew, but if you see the private airlines and all, it is maximum it is women cabin crew only. So air hostess కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది and they continue, because అక్కడ ఒకటి ఏంటంటే యాజ్ అ ఎయిర్ హోస్టెస్ జనరల్గా ప్రైవేట్ ఎయిర్లైన్స్లో the retirement is by 35. Okay. So that means it's a continuous process anmata. Okay. The young girls are taken and again they retire at 35. Okay. Only Air India and 1 or 2 airlines which has got 58 as a retirement. Okay. But otherwise
నార్మల్లీ 35 is a retirement అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్. దే గెట్ టు సీ సో మెనీ ప్లేసెస్. మన దగ్గర ఏంటంటే ఇప్పటికీ ఒక కల్చర్ ఏంటంటే అదేంటి సర్వ్ చేయాలి ప్లేన్లో. దే ఫీల్ ఇట్స్ అ బిలో డిగ్నిటీ జాబ్ టు డూ. అది ఐ ఫౌండ్ లైక్ లాట్ ఇన్ ఏపీ. ఇప్పటికి కూడా ఏపీ నుంచి చాలా తక్కువ ఉంటారు ఎయిర్ హోస్టెస్లో. వీ విల్ ఫైండ్ మోస్ట్లీ ఫ్రమ్ బాంబే, ఢిల్లీ, అదర్ ప్లేసెస్. దే ఆర్ ఫ్రమ్ నార్త్ మెయిన్లీ. మన సౌత్ నుంచి లైక్ వెదర్ యూ కాల్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ Chennai or down south, we have very less girls taking up these courses. ఇప్పుడు కూడా చాలా వరకు ఈ జనరేషన్లో కూడా అమ్మాయిలు ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ ఆర్ ఎల్స్ టీచర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ ప్రొఫెషన్ అనేది చాలా వరకు తక్కువ. బట్ ఈ రంగంలోకి వస్తే చాలా అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ కోర్సెస్కి ఈ కోర్సెస్కి వ్యారీ చేస్తే అకార్డింగ్ టు యూ? See, if it was my children or anybody, I will say if somebody is able to afford, అంటే డబ్బులకి అంత కష్టం కాదు అనిపిస్తే కనుక దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్ అండి. అండ్ నేను ఎప్పుడు సలహా చేసేది పిల్లలకి ఏంటంటే ఈ పైలట్ ట్రైనింగ్తో పాటు నార్మల్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే పైలట్ ఏంటంటే యు ఆర్ ఎ పైలట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ మెడికలీ ఫిట్. God forbid tomorrow any problem with medicals unte, then you can't fly anymore, you know. So అందుకని we should always have our basic qualification to fall back upon. అండ్ ఈ పైలట్ ట్రైనింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి నా దగ్గర చాలా పిల్లలు దే కేమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, దే ఫినిష్ ద కోర్స్ బై 20 and they have joined airlines by 21, 22 they have joined airlines and they were drawing 1 lakh, 1.5 lakh, 2 lakh rupees in the beginning. And after 3 years of experience, today all my boys who joined at the age of 21, 22 have become now 25 or 26. They are all drawing 6 lakhs per month. సో which ఈ కైండ్ ఆఫ్ సాలరీస్ మనకి ఎక్కడ ఏ ప్రొఫెషన్లో లేవండి. అంటే అంత క్విక్గా ఆ గ్రోత్ ఉండదు. ఇప్పుడు 5 lakhs, 6 lakhs అంటే ఏ వైస్ ప్రెసిడెంట్స్కో ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ 20 years, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ దే విల్ గెట్ దట్ సాలరీస్. సో నో డౌట్. అండ్ ప్లస్ స్పెషల్ ఇంకోటి ఏంటంటే వన్ ఈ సాలరీస్ ఆర్ వెరీ అట్రాక్టివ్. సెకండ్ థింగ్ ఏంటంటే the time you spend for your work, the work is like you can't, no pilot in the world can do more than 120 hours in a month. Average flying 100 hours in a month ఉంటుంది పైలట్స్కి. అంటే యావరేజ్ అంటే జనరల్గా ఎయిర్లైన్స్ వాళ్ళు చేసేది. సో వెన్ యూ బ్రింగ్ దట్ డౌన్ ఇట్స్ జస్ట్ కమ్స్ టు 3 hours a day. సో వాట్ దే డూ ఈస్ జనరలీ ఒక 5-6 hours ఫ్లైట్ ఉంటుంది వాళ్ళకి, దెన్ దే గెట్ అన్ ఆఫ్ ద నెక్స్ట్ డే. Yeah, so the amount of time you get for your family in this profession lo, you may not get in any other profession. Meeta any professions ask for like 8 hours, 10 hours, 12 hours, and nowadays you see software professionals like this log a lot. So if comparatively, this is definitely you have a lot of time, you have a lot of money, so you can have a better life. సో ఈ ప్రొఫెషన్లోకి రావాలి అనుకునే అమ్మాయిలకి మీరు ఇచ్చే సలహాలు? వెల్, ఇంకా అమ్మాయిలకైతే ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ ప్రొఫెషన్ బికాజ్ మనకి ఇంట్లో చాలా టైం దొరుకుతుంది టు స్పెండ్ ఫర్ హోమ్ అండ్ దెన్ ఫైనాన్షియలీ షీల్ బి వెరీ సౌండ్. సెకండ్ థింగ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఏ జాబ్ చూసుకున్నా కానీ జనరలీ it is a 8 hours or 9 hours or 10 hours duty. So morning 9 to 6, 7 వరకు మనం we won't be able to see the child అనమాట. Whereas ఇదేంటంటే because the flights are in different timings, early morning flight ఉండొచ్చు, late evening ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు. So with all these things you will get to see your child throughout the day. At least you are able to spend the child on particular day in the afternoons, you are able to spend in the evenings, you are able to spend in the mornings. So there is no atla strict regime laga undadu anamata. Whereas I always find many of the women saying this, asalu ma pillalu madhyanamlo em chestaro maaku teliyane teliyadu, we are out of the house so we don't know what they do ani. So that is one good advantage is they have lot of time for themselves. ఇప్పటి వరకు చాలా మందికి పైలట్ అవ్వాలి ఏవియేషన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి ఇప్పుడు డౌట్స్ కూడా పెరిగి ఉండొచ్చు. లైక్ ఎలా జాయిన్ అవ్వాలి, హౌ మచ్ బర్డెన్ దే విల్ గెట్ ఇన్ ద సెన్స్ లైక్ మనీ అండ్ ఆల్, ఇవన్నీ కూడా ఒకసారి. సింగిల్ ఇంజిన్ మీద చేస్తే 20 lakhs వస్తుంది ట్రైనింగ్ కాస్ట్. మల్టీ ఇంజిన్ అడిషనల్ ట్రైనింగ్ ఉంటుంది, దాని మీద అయితే 25 lakhs వస్తుంది ట్రైనింగ్ కాస్ట్. అండ్ ఇక్కడ ఫ్లయింగ్ జాయిన్ కావాలి అంటే దెర్ ఇస్ నో ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో వీ ఓన్లీ గివ్ అన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ జనరల్గా ఎనీ యావరేజ్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ పైలట్ ట్రైనింగ్ దే కెన్ కాంటాక్ట్ ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ విచ్ ఇస్ మై స్కూల్ వాట్ యు ఆర్ సీయింగ్ ఆల్ దీస్ ఎయిర్క్రాఫ్ట్స్. అండ్ ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ మా ఆఫీస్ బేగంపేట్లో ఉందండి. And once they come they have to be 10th and 10+2 pass undali. Inkokati entante I also suggest one more thing that even after 10th they can join the course and while doing this training they can do the +2.
They have that option also. Okay. So now there is one child who is coming up this year. Very few think like that. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒక అబ్బాయి వాడు 9 yearsకి 12th రాస్తున్నాడు అని. సో దిస్ ఆల్సో దే కెన్ ఫినిష్ ఆఫ్టర్ 10th తర్వాత చేసి 12th వరకు దే కంటిన్యూ ద ట్రైనింగ్ అండ్ 12th తర్వాత ఇమీడియట్గా ఎగ్జామ్స్ రాసేసి దే కెన్ గెట్ అ లైసెన్స్ అనమాట. సో దే హ్యావ్ దట్ ఆప్షన్ టూ. సో బట్ 10th is the most minimum requirement. Then we have aircraft maintenance engineering ఉంది, BSc aerospace ఉంది, and aeronautical engineering. వీటన్నిటికీ ఏంటంటే 10+2 with maths and physics is necessary. Yeah. And by chance if somebody doesn't have, నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, మ్యామ్ మేము కామర్స్ పీపుల్, మాకు తెలియదు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కావాలి, అండ్ సో హౌ కెన్ వి బికమ్ పైలట్? దే క్యాన్ బికమ్ పైలట్, ఎందుకంటే నేషనల్ ఓపెన్ స్కూల్ ఈస్ కండక్టింగ్ ద ఎగ్జామ్స్. అది ఎవ్రీ ఇయర్ 3-4 times కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఎగ్జామ్స్. సో దే కెన్ జస్ట్ టేక్ ద 10+2 నేషనల్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అండ్ వీ జస్ట్ నీడ్ అ పాస్ ఇన్ దాట్ టు టేక్ అప్ దిస్ కోర్స్. ఓకే, మరి కంప్లీట్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్? The duration of the course will totally depend upon the performance of the student. If the student is good, he can finish in 1 year's time. Yeah, my record students are 7 months. I had one boy and one girl from Calcutta who finished the entire course in 7 months. So it all depends upon the performance of the student. So you can do it in 1 year. So I always say the good students do it in 1 year. Average students take anywhere from 1 year to 2 years, and a little below average students may take a little more than 2 years. But eventually everybody completes the course. మీరు ఒక పైలట్ అయ్యి ఆ తర్వాత ఒక ఏవియేషన్తో ఎంతోమందిని పైలట్స్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాగే ముందుకు వెళ్ళాలని, మీ విజయాలని మీ వైపే రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇవాళ అవని. నమస్తే.